ప్రతి మనిషి బాడీ ఒక ఓపెన్ బుక్ లాంటిది. కానీ దాన్ని ఎలా చదవాలో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఒక రూమ్లో ఎంటర్ అయినప్పుడు ముందుగా ప్రజలు గమనించేదేమిటంటే మీ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ని పవర్ఫుల్గా ఉపయోగించలేని వాళ్ళు ఇతరుల ముందు నర్వస్గా, వీక్గా కనిపిస్తారు. అందుకే ఈ వీడియోలో హై కాన్ఫిడెన్స్, హై స్టేటస్ ఉన్న వాళ్ళ ప్రతి పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇవన్నీ యూజ్ చేసి మీరు కూడా ఈజీగా మీకు పవర్ఫుల్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇకపై ఎవ్వరూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేరు. కామెంట్లో రాయండి ఐఎమ్ పవర్ఫుల్. ఎందుకంటే ఈ రోజు నుంచే మీ లైఫ్ మారబోతోంది. లాస్ట్ స్టెప్ మిస్ అవ్వకండి. ఆ స్టెప్ లేకపోతే మిగతా స్టెప్స్ను కూడా మీ లైఫ్లో సరిగ్గా అప్లై చేయలేరు. స్టెప్ 1, వాకింగ్ బాడీ లాంగ్వేజ్. మీ ఫస్ట్ ఇంప్రెషన్ మీ నడకతోనే మొదలవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి రెండో ఛాన్స్ ఉండదు. మీరు గమనించి ఉంటారు, సర్పం తన డామినెన్స్ చూపించాలంటే ఫణం విప్పుతుంది. అలా చేసి తనని తాను పెద్దగా, కాన్ఫిడెంట్గా చూపిస్తుంది. అదే ప్రిన్సిపల్ ఒక ఆల్ఫా మేల్ కూడా యూజ్ చేస్తాడు. అందుకే యాక్టింగ్ స్కూల్స్లో ముందుగా నేర్పేది నడకే. ఎందుకంటే హీరో లేదా ఆల్ఫా మేల్ ఐడెంటిటీ ముందుగా అతని నడక నుంచే వస్తుంది. నడిచేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. 1, స్ట్రెయిట్ పాస్చర్. బ్యాక్ నిటారుగా ఉంచండి, షోల్డర్స్ రిలాక్స్డ్గా, చెస్ట్ కొంచెం ఓపెన్గా. ఇది వెంటనే మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చూపిస్తుంది. 2, ఐ లైన్. ఎప్పుడూ ముందే చూడండి. కిందికి చూసుకుంటూ నడవడం మీరు ఇన్సెక్యూర్గా ఉన్నట్టు చూపిస్తుంది. 3, న్యాచురల్ ఆర్మ్ స్వింగ్. చేతులను గట్టిగా కట్టిపడేయకండి, న్యాచురల్గా ఊగనివ్వండి. చాలా స్టిఫ్గా కాదు, చాలా డ్రమాటిక్గా కూడా కాదు. 4, వాకింగ్ స్పీడ్. చాలా ఫాస్ట్గా కాదు, చాలా స్లోగా కూడా కాదు. బ్యాలెన్స్డ్ పేస్లో నడవండి. ఇలా నడిస్తే ఒక్క మాట మాట్లాడకముందే ప్రజలు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. వాకింగ్లో చేయకూడని తప్పులు: వంగి నడవడం, చేతులు పాకెట్లలో పెట్టుకోవడం, ఓవర్ స్టైలిష్ మూవ్మెంట్స్. సింపుల్, స్ట్రెయిట్, న్యాచురల్ వాక్. అదే అసలు పవర్ఫుల్ వాక్. స్టెప్ 2, స్టాండింగ్ బాడీ లాంగ్వేజ్. మీరు ఎలా నిలబడతారు అన్నదే మీరు డామినెంట్గా కనిపిస్తారా లేదా వీక్గా కనిపిస్తారా అనే విషయం డిసైడ్ చేస్తుంది. పవర్ఫుల్గా కనిపించాలంటే 1, వెయిట్ బ్యాలెన్స్. 2 కాళ్ల మీద సమంగా బరువు ఉంచండి. 2, ఓపెన్ చెస్ట్ అండ్ రిలాక్స్డ్ షోల్డర్స్. ఇది మిమ్మల్ని పవర్ఫుల్గా, అప్రోచబుల్గా చూపిస్తుంది. 3, స్టేబుల్ హ్యాండ్ పొజిషన్. చేతులు న్యాచురల్గా ఉంచండి, బార్ ఫిజిట్ చేయకండి. 4, హెడ్ పొజిషన్. తల నిటారుగా ఉంచండి, చాలా కిందకు కాదు, చాలా పైకి కూడా కాదు. కామన్ మిస్టేక్స్: చేతులు క్రాస్ చేసుకోవడం, ఎప్పుడూ వెయిట్ షిఫ్ట్ చేయడం, గోడలకు లేదా టేబుల్స్కు ఆనుకోవడం. స్టిల్నెస్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్. స్టెప్ 3, సిట్టింగ్ బాడీ లాంగ్వేజ్. కూర్చున్న విధానం కూడా మీ ఇమేజ్ని డిసైడ్ చేస్తుంది. 1, స్ట్రెయిట్గా కూర్చోండి, బ్యాక్కి సపోర్ట్ ఉండేలా. 2, కాళ్ళు గ్రౌండ్ మీద ఫర్మ్గా. 3, ఓపెన్ పాస్చర్తో చేతులు. 4, మాట్లాడేటప్పుడు కొంచెం ముందుకు వంగండి, కానీ ఓవర్గా కాదు. చెయ్యకూడని తప్పులు: వంగి కూర్చోవడం, చేతులు కాళ్ళు గట్టిగా క్రాస్ చేయడం, పెన్ తిప్పడం, కాళ్ళు ఊపడం, చైర్పై పూర్తిగా వెనక్కి ఆనుకోవడం. సూటిగా కూర్చోండి, స్టేబుల్గా ఉండండి. ఇదే పవర్. లాస్ట్ స్టెప్, హ్యాండ్ మూవ్మెంట్స్. హ్యాండ్ జెస్చర్స్ మీ మాటల ప్రభావాన్ని 50% పెంచుతాయి. 4 పవర్ఫుల్ హ్యాండ్ పాస్చర్స్. పాయింట్: ముఖ్యమైన మాటలకి మాత్రమే. కట్ మోషన్, సీరియస్ లైన్స్ కోసం. ఫ్రేమ్, 2 చేతులతో ఫ్రేమ్ చేయడం. స్టీపుల్ హ్యాండ్స్, లీడర్లా కనిపించడానికి. చెయ్యకూడని తప్పులు: చేతులు గట్టిగా క్లాస్ప్ చేయడం, చేతులు దాచుకోవడం. ఫిజిటింగ్, ఓవర్ జెస్చర్స్. చేతులు కూడా ఒక భాషే. సరైన వాడకం పవర్, తప్పు వాడకం వీక్ ఇమేజ్. ఈ అన్ని స్టెప్స్ ఫాలో అయితే మీరు ఏ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా మీరొక ఆల్ఫా మేల్లా మీరు ప్రెజెంట్ చేసుకోగలరు. ఈ వీడియో మీ లైఫ్లో కొంచెమైనా హెల్ప్ అయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మీ లోపల ఒక అన్బ్రేకబుల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వీడియో చూడండి. అక్కడే మీతో మళ్ళీ కలుస్తాను.